హాయ్ అందరికీ నమస్తే. డైలీ యోగా చేయడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇక్కడ మేము ప్రాణాయామం చేస్తున్నాము. ఐస్ అలా బ్లింక్ చేయడం వల్ల కళ్ళు మనం రోజు ఫోన్ చూడడము, టీవీ చూడడము, ఇలా మేమన్నా మిషన్ కుట్టేవాళ్ళు అట్లాంటి వాళ్ళకి ఈ ఐస్ బ్లింక్ చేయడం వల్ల ఐస్ బ్రైట్గా కనిపిస్తూ ఉంటాయి. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు మేము ఏం చేస్తున్నామంటే యోగా హాల్లో తల పైకెత్తి చూసి నోటిని పెద్దగా తెరవడం, ఇలా చేయడం వల్ల నెక్ దగ్గర ఈ చిన్న దగ్గర డబుల్ చిన్న వస్తుంది చూడండి, అది పోతుంది. చెవుల దగ్గర ఇట్లా కొంచెం కండలు పెరిగి చిన్న వయసులోనే పెద్దగా వయసు ఎక్కువై ఉన్నట్టు కనిపిస్తుంది చూడు, అట్లాంటి వాళ్ళకి ఇది చాలా బెనిఫిట్గా ఉంటుంది. ఈ ఫేస్ చుట్టూ ఫేస్ స్లిమ్గా అవడము, ఎక్స్ట్రా ఫ్యాట్ ఉండకుండా ఉండడము, భుజాల దగ్గర ఈ మెడల దగ్గర అంతా ఫ్యాట్ లేకుండా స్లిమ్గా, నెక్ అయితే చాలా స్లిమ్గా ఉంటుంది. రెగ్యులర్గా 1 అవర్ పెట్టుకొని చేసే వాళ్ళ బాడీ చూడగానే వేరే వాళ్ళకి అర్థమైపోతుంది ఇది యోగా బాడీ అన్నట్టు. ఫేస్లో కూడా మంచి బ్రైట్నెస్ ఉంటుంది. ఏ క్రీములు ఏమి పెట్టాల్సిన అవసరం లేదు. యోగా 1 అవర్ రెగ్యులర్గా చేస్తే ఫేస్ బాగుంటుంది, స్కిన్ బాగుంటుంది, హెల్త్ బాగుంటుంది. ముఖ్యంగా అందంతో పాటు ఆరోగ్యం కూడా చాలా హెల్తీగా తయారైపోతారు. ఇలా మేము ఒక 10 టైమ్స్ నుంచి 20 టైమ్స్ అట్లా నోరు నొప్పి పెట్టేంతసేపు చేస్తాము. యోగా హాల్ వరకు రాని వాళ్ళకి ఇలా ఏదో ఒక 1 అవర్ పెట్టుకొని బాడీకి సంబంధించి, ఫేస్కి సంబంధించి, ఫేస్ ఎక్స్ప్రెషన్స్కి సంబంధించి కొంచెం ఇలాంటి ఎక్సర్సైజెస్ చేయడం వల్ల శరీరం ఫుల్ ఫ్లెక్సిబుల్ అవ్వడమే కాకుండా అందం కూడా పెరుగుతుంది, ఆరోగ్యం, డైజెషన్ సిస్టమ్ పెరుగుతుంది. షుగరు, బీపీ లాంటి దీర్ఘకాలిక వ్యాధులు మన దరి చేరకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఇందులో ఇంకొక బెనిఫిట్ కూడా ఉంది. మనము రెగ్యులర్గా ఇలా యోగా ఇట్లాంటివి బాడీకి సంబంధించినవి ఆచరిస్తూ ఉంటే మనల్ని చూసి మన పిల్లలు అమ్మ నాన్న ఇలాంటివి చేస్తున్నారు, మనం కూడా హెల్త్ కోసం 1 అవర్ పెట్టుకోవాలని వాళ్ళకు మనం ఆచరించడం వల్ల వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళు కూడా వాళ్ళ లైఫ్ని చక్కగా డిజైన్ చేసుకుంటారు. ఇంకొక బెనిఫిట్ కూడా ఉంది. ఆడవాళ్ళకి మామూలుగా వైఫ్ అండ్ హస్బెండ్ అంటే చిన్న చిన్న గొడవలు అవుతూనే ఉంటాయి. మగవాళ్ళేమో తొందరగా బయటపడిపోతారు ఆ గొడవ నుంచి. కానీ ఆడవాళ్ళు మాత్రం ఆ రోజంతా గింజుకుంటూ అదే ఆయన అన్న మాటలు అన్నీ రిపీట్ చేసుకుంటూ ఆయన ఇంతంటే దాన్ని ఇంత పెద్దగా చేసుకొని బాధపడుతూ ఉంటారు. అదే ఇట్లా యోగా అలాంటివి చేస్తే బ్రెయిన్ తొందరగా డైవర్ట్ చేస్తుంది మనల్ని. ఆ సిచ్యువేషన్ నుండి బయటకు వచ్చి మనము అది ఎందుకు వచ్చింది, అసలు దానిలో నేను చేసిన మిస్టేక్ ఏంటి, దాన్ని నేనేం కరెక్షన్ చేసుకోవాలనే ఆలోచన విధానం మారిపోతుంది యోగా చేయడం వల్ల. మనము ఈ మానసికంగానైతే ఫుల్ హెల్దీ అయిపోతాము, శారీరకంగా హెల్దీ అయిపోతాము యోగా చేయడం వల్ల. ఇలాంటి బెనిఫిట్స్ అయితే చాలా ఉంటాయి. వీలైన వాళ్ళు యోగా హాల్కి రాలేని వాళ్ళు ఇంట్లో ఏదో టైంలో 1 అవర్ పెట్టుకొని మీ హెల్త్ని కాపాడుకోండి. మానసికంగా కూడా హెల్దీగా ఉంటాము మనము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.